అందరికీ నమస్కారం. ముందుగా ఢిల్లీలో ఉన్న తెలుగు ఓటర్లకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి తరఫున, మా తరఫున కూడా. ఎందుకంటే ఢిల్లీ ప్రజానీకం బీజేపీ అధికారం రావడానికి సహకరించినందుకు, అలాగే బాబు గారు ఇచ్చిన పిలుపుకి స్పందించి వారు భారీగా వాళ్ళ చేయి కలిపి మద్దతు ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ తరఫున, ఎన్డీఏ కూటమి తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదే సమయంలో ఎన్డీఏ కూటమితో కలిసిన తర్వాత 7 మాసాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు గౌరవం కూడా పరిపూర్ణంగా ఉంది. ఆంధ్రుడిగా చాలా గర్వపడుతున్నాం. ప్రతిసారి కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు రావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు రావచ్చు, మా యువ నాయకులు ఐటీ మంత్రి గారు నారా లోకేష్ గారు అవ్వచ్చు, రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చేటప్పుడు ప్రతిసారి కూడా మా ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులు కలిసినప్పుడు కానీ, లేకపోతే డిపార్ట్మెంట్ హెడ్స్తో కలిసినప్పుడు కానీ వారు తీసుకున్న చొరవ వల్ల ఈరోజు రాష్ట్రంలో ప్రజానీకానికి వాళ్ళు ఇచ్చిన తీర్పుకి అనుగుణంగా పరిపాలన సాగుతుంది. అలాగే ఈరోజు ఏ నమ్మకంతో వాళ్ళందరూ కూడా మాకు ఢిల్లీ పంపించి ప్రజానీకం ఆ నమ్మకానికి అనుగుణంగా మేమందరం కూడా టీం వర్క్ చేసి ఈరోజు రాష్ట్రం రావాల్సిన విధులు కానీ నిధులు కానీ తీసుకొస్తున్నాం. అదే సందర్భంలో గౌరవిస్తున్నామని తెలియజేసుకుంటున్నాం. అలాగే మనం చూస్తున్నాం, పార్లమెంట్ హౌస్ ఈ భారతదేశం ప్రజాస్వామ్యంలో చాలా కీలకమైన అంశం. అక్కడ ఎంపీ మిథున్ రెడ్డి గారు సభని దృష్టికి ఒక తప్పుడు సమాచారం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే వారి మీద ఈనాడు పత్రికల్లో ఈనాడు ఈటీవీలో ఈరోజు కూడా ఆధారాలతో సహా వారు పబ్లిసిటీ చేస్తుంటే, ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని దీని అనుబంధ సంస్థ అయిన మార్గదర్శి మీద ఒక తప్పుడు సమాచారాన్ని వారు ఈరోజు సభలో పెట్టారు. దానిని మేము స్పీకర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళడానికి మేము తీసుకెళ్తాం. ఈరోజు నేను ఒకటే వారికి అడుగుతున్నాను, 2006లో కూడా దీని మీద ఇష్యూ జరిగింది, ఎన్నో సంవత్సరాలు అయింది. ఇప్పుడే మీ పార్టీ చెందిన చాలామంది మార్గదర్శి సభ్యులై ఉంటారు. ఒక్కరు కూడా ఒక ఫిర్యాదు లేకుండా ఈరోజు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో కూడా వివిధ ప్రాంతాల్లో కూడా అన్ని శాఖలతో అద్భుతంగా మార్గదర్శి వెళ్తుంది. సో నేనేమంటానంటే, ఈరోజు ఈనాడు పత్రికలో, ఈటీవీలో కానీ లేకపోతే ఇతర పత్రికల్లో కానీ వస్తే టార్గెట్ చేసి డైవర్ట్ చేయడానికి ఒక ఆలోచన చేయడం అనేది ఇది మేము ఖండిస్తున్నాం. నిజాలను కూడా సభ చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే రాష్ట్రానికి సంబంధించిన అంశాలు కూడా కొన్ని మా నాయకుడు ముఖ్యమంత్రి గారి పైన కూడా వారు మాట్లాడారు. అదే సమయంలో రాష్ట్రానికి మీరు ఒక ప్రతిపక్షంలో మీరున్నారు, మీరు మంచి సూచన సలహాలు ఇచ్చి దేశంలో ఉన్న సభకి మంచి సమాచారం ఇవ్వాలి తప్ప కానీ ఒక తప్పుడు సమాచారం ఇవ్వద్దని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఉదయాన్నే ఒక బ్యాన్ రైటర్ ఆంధ్రప్రభలో వచ్చింది. దాని మీద ఆల్రెడీ దాని మీద ఎంక్వైరీ చేయాలి, లేకపోతే సమాచారం ఏముందో కొద్దిగా తీసుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో కానీ లేకపోతే ఏం జరిగినా సరే 100% ఎంక్వైరీ చేయాలనేది ఒక ఉంది. ఎందుకంటే మనం ఫిర్యాదు మేరకు ఎక్కడ వచ్చిన ఏ ఫిర్యాదు వచ్చినా సరే దాని మీద సెట్ చేస్తాము. పూర్తి సమాచారం తీసుకొచ్చి దానికోసం మాట్లాడతాం. ఖచ్చితంగా మా దృష్టికి వచ్చింది, ప్రభుత్వం దృష్టి కూడా పోయింది. దాని మీద కూడా మేము త్వరగా మాట్లాడతాం. థ్యాంక్ యూ.